అనగనగా ఒక రాజు రెండు గరుడ పక్షులను ప్రేమగా పెంచుకుంటున్నాడు. అవి పెద్దయ్యాక ఒకదానిని ఆకాశంలో ఎగరేశాడు. అది ఎత్తుకు ఎగురుతూ నీలాకాశంలో హాయిగా విహరిస్తుంది. రెండో పక్షిని ఎగరేస్తే అది అక్కడి నుండి కదలడం లేదు. తిరిగి అదే చెట్టు కొమ్మపైకి వచ్చి వాలుతోంది. రాజు ఎంతగానో చింతించాడు. గరుడ పక్షి ఎగిరేటట్లు ఎవరైనా చేస్తే వారికి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని దండోరా వేయించాడు. బంగారు నాణేలు లభిస్తాయని ఆశతో ఎంతో మంది వచ్చి ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆ పక్షిని ఎగిరేటట్లు చేయలేకపోయారు. ఈలోపు ఒక పేద రైతు అక్కడికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా అతని వంక చూశారు. ఎవరి వల్ల సాధ్యం కాని పనిని ఈ పేద రైతు చేయగలడా అంటూ సందేహం వ్యక్తం చేశారు. అతను రాజును సంప్రదించి గరుడ పక్షిని చేరుకున్నాడు. కాసేపటి తర్వాత ఆ రాజు ఆకాశం వైపు చూశాడు. ఆశ్చర్యకరంగా రెండో పక్షి మొదటి పక్షి కంటే వేగంగా, దానికంటే ఎత్తుగా ఆకాశంలో ఎగురుతోంది. ఇది ఎలా సాధ్యమైంది? నీవు ఏమి చేశావు అంటూ రాజు కుతూహలంతో ఆ పేద రైతును ప్రశ్నించాడు. ఆ పేద రైతు అన్నాడు, రాజా, నేను పెద్దగా ఏమి చేయలేదు. అది కూర్చున్న చెట్టు కొమ్మను నరికేశాను. దానితో చాలా రోజుల నుండి సోమరిపోతుతనంతో కూర్చున్న ఆ పక్షి నిలువ నీడ లేకపోయేసరికి మరో దారి వెతుక్కునేందుకు వేగంగా ఎత్తుగా ఎగురుతుంది అన్నాడు. వాస్తవానికి మనందరం ఏదో ఒక చెట్టు కొమ్మకు అలవాటు పడిపోతూ అక్కడే ఉంటాము. దాంతో జీవితంలో అభివృద్ధి, ఎదుగు బొదుగు ఉండదు. కొంతమంది తరతరాలుగా వస్తున్న వృత్తి వ్యాపారాలు నమ్ముకుంటే, మరికొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అందులోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే గుర్తించుకోండి, మీరు కూర్చున్న చెట్టు కొమ్మను నరకడానికి ఎవరూ రారు. మీరు ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటే మీ కొమ్మను మీరే నరుక్కోవాలి. అప్పుడే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.